గర్భం ఎప్పుడు ధరించాలి, ఏ వయస్సులో ఉండాలి అనేసి. దానికన్నా ముందు నేనేం చెప్తానంటే పెళ్ళెప్పుడు చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెళ్ళైపోగానే గర్భం వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు 2006 వరకు అలాంటి రూల్ ఎప్పుడు ఇండియాలో ఉండేది కాదు. కాబట్టి ఎవరికి ఇప్పుడు ఇష్టమైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోగానే అంటే మెన్స్ట్రుయేషన్ రాగానే 12 ఏళ్ళకి కానీ 15 ఏళ్ళకి కానీ అలా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అలా కాకుండా 2006లో గవర్నమెంట్ రూల్ తెచ్చిందనమాట. ఏంటి, మ్యారేజ్కి వయో పరిమితి ఉండాలి, 18 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళి చెయ్యకూడదు, అది చేస్తే చాలా చట్ట విరుద్ధము అని చెప్పారు. ఆ చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి 2 ఏళ్ల జైలు శిక్ష, తర్వాత ₹1,00,000 ఫైన్ పెట్టారనమాట. అయినా కూడా తెలియకుండా చాలా చేసేవాళ్ళు. కానీ దాని అమెండ్మెంట్ ఇంకా మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇప్పుడు 2023లో ఏం చేశారంటే ఆ వయోపరిమితిని పెంచి 21 ఏళ్ళు చేశారనమాట. అంటే 21 ఏళ్ల ముందు ఆడపిల్లలకి పెళ్ళి చెయ్యకూడదు. యూజువల్గా పెళ్ళైపోయాక ఎప్పుడు గర్భం ధరించవచ్చు అంటే బెస్ట్ పీరియడ్ ఫర్ ప్రెగ్నెన్సీ వచ్చి 22 to 26 ఇయర్స్ అండి. ఆ టైంలో వీళ్ళు కూడాను డెవలప్మెంట్ బాగానే ఉంటుంది. ఏమీ ఆరోగ్యపరంగా కూడా ఏమీ కోమార్బిడిటీస్ అంటాం, అంటే బీపీ రావడం, డయాబెటీస్ రావడం అలాంటివి ఏమీ రాకుండా పెల్విస్ కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది. వీళ్ళకు బాగా బలంగా ఉంటారు కాబట్టి దట్ ఈస్ ద పీరియడ్ 22 to 26 ఇయర్స్ గర్భం దాల్చడం చాలా మంచిది. అది పెరిగిపోయింది అనుకోండి, అంతకన్నా తక్కువైనా కానీ 35 ఏళ్ళకి ఎక్కువైనా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. తక్కువగా ఉంటే ఏంటంటే బోన్స్ అన్నీ డెవలప్ ఉంటుంది. సపోజ్ ఏజ్ చాలా తక్కువ ఉందనుకోండి, 12 ఏళ్ళకో 15 ఏళ్ళకో 18 ఏళ్ళ లోపల వాళ్ళకు పిల్లలు పుట్టారంటే బోన్స్ డెవలప్ అవ్వకుండా ఉండి, ఒకటి పిల్లలు పెరుగుదల ఉండదు, రెండోది కాన్పు చాలా కష్టం అయిపోతుంది. వాళ్ళకి అనీమియా దానికి తోడైందంటే ఇండియాలో ఏముంది, 80% ఆఫ్ ది పిల్లలకు బాగా ఉన్న వాళ్ళకి కూడాను అనీమియా అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో గర్భస్రావం జరగడం, పీపీహెచ్ అంటారు, అంటే డెలివరీలో బాగా రక్తస్రావం అయిపోయి మాతృ మరణాల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఈ రూల్ గవర్నమెంట్ తెచ్చింది ఏంటి, వయోపరిమితి 21 ఏళ్ల ముందు పిల్లలకు పెళ్ళి చెయ్యకూడదు. అలాగే కాంప్లికేషన్స్ కూడాను, ఒకటి అనీమియా, ఒకటి బ్లడ్ ప్రెషరు, ఇవి చాలా ఎక్కువగా వస్తాయి. సపోజ్ చిన్నపిల్లలు అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎక్లాంప్సియా అనే జబ్బు వస్తుంది, అంటే ఫిట్స్ వచ్చేస్తాయి అనమాట. బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేసి వాళ్ళ ప్రాణాపాయానికి అవుతుంది. కాబట్టి పిల్లల వయోపరిమితి తప్పనిసరిగా 21 ఏళ్లకు ముందు పెళ్ళి చెయ్యకూడదు. దీనివల్ల ఏంటంటే ఒకటి వాళ్ళకి విమెన్స్ లిబరేషన్ అంటే ఆర్థిక స్వాతంత్రం ఒకటి, వాళ్ళ మనోవిజ్ఞానం పెరగడం ఒకటి, 2 ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏది మంచి ఏది చెడ్డ అని తెలుసుకునే ఒక కెపాసిటీ వస్తుంది. ఈ పరంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకు పిల్లలు కాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి, దానికి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడాలి. మనకు బోలెడన్ని అవైలబుల్గా ఉన్నాయి. ట్యాబ్లెట్స్ వాడచ్చు, నిరోధ్ వాడచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే లాంగ్ యాక్టింగ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటారు, దాన్ని లార్క్ అంటారు అనమాట. అంటే కనీసం 3 ఇయర్స్ మనకు పిల్లలు వద్దు అనుకుంటే ఈ రకమైనవి మనం ఫాలో అవ్వచ్చు. ఒకటి కాపర్ టీ యూట్రస్లో వేయించుకోవడం కానీ, లేకపోతే ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ వాడచ్చు. ఇప్పుడు కొత్తగా ఇంప్లనాన్ అని వచ్చింది అనమాట. అంటే ఒక చిన్న రాడ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తాము, అది 3 ఇయర్స్ పనిచేస్తుంది. దాంట్లో ఎటినోజెస్ట్రిల్ అనే ఒక హార్మోన్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో 3 ఇయర్స్ పిల్లలు పుట్టే అవకాశం ఉండదన్నమాట. అవసరం లేదు మాకు తొందరగా కావాలి పిల్లలు అనుకుంటే మధ్యలో తీసేయచ్చు కూడాను. అడ్వాంటేజ్ ఏంటంటే రోజు మందులు వేసుకోవాలి, రోజు ఏమైనా ఫాలో అవ్వాలి అనే జంజాటం వీళ్ళకి ఏమీ లేకుండా చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటేనండి, ఏమీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడకుండా ఉంటే పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపల 50% ఆఫ్ ద పీపుల్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓ పిల్లని కన్నారు అనుకుంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట వితిన్ ఎన్ ఇయర్ ఆర్ 2. అప్పుడు తల్లి బాగా వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లిపాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతేనే తల్లి బాగా ఒక బిడ్డను చూసుకోగలుగుతుంది. కాబట్టి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months ఇవ్వాలి. తర్వాత కూడాను 2 years వరకు పాలు ఇవ్వచ్చు అనమాట బిడ్డ తల్లి.
కానీ ఈ 2 ఇయర్స్ వరకు ఏమీ వాడకుండా ఉన్నారంటే తప్పకుండా మళ్ళీ పిల్లలు పుట్టేస్తారు. అది తల్లికి అనీమిక్గా అయిపోవడము, చేతకాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఎలాగ మనం అరికట్టగలగాలి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడే మీకు చెప్పాను ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడొచ్చు అని. అది మేము చెప్పినప్పుడల్లా మా క్వశ్చన్స్ ఏమడుగుతారు, దీంతో మేము లావ్ అయిపోతాము, మళ్ళీ పిల్లలు పుడతారా లేదా? మీకు ఆ సందేహాలు ఏమీ అవసరం లేదండి. లావ్ అవుతారంటే ఒరిజినల్గా కూడాను ఎక్సర్సైజ్ చేయకుండా పిల్లలు పుట్టారు కదా అని ఇండ్లలో ఏంటి కూర్చోబెట్టి ఇంత నెయ్యి తినిపించేస్తారు. దాంట్లో ఏముంటుందండి? ఏముండదు, ప్రోటీన్స్ ఉండవు, ఏముండవు, ఉత్త ఫ్యాటే ఉంటుంది. మరి శుభ్రంగా అన్ని రోజులు కూర్చొని తింటే లావ్ అయిపోతారు. అంతేగాని దానికోసమని అన్నెసరీగా ఈ పిల్స్ని బ్లేమ్ చేయడం, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ని బ్లేమ్ చేయడం మంచిది కదా. లేకపోతే ఏమంటారంటే రెండో బిడ్డ పిట్టంగానే ఆపరేషన్ చేయించేస్తూ ఉంటాం. అది కూడా మంచిది కాదు. ఎందుకు? ఆపరేషన్ అన్నది ట్యూబెక్టమీ చేస్తే అది పర్మనెంట్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండి. మళ్ళీ ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ. మళ్ళీ ఏదో ఆపరేషన్ చేస్తాము పుడతారు పిల్లలు, అది కాదనమాట. అలా కాకుండా బిడ్డకు ఎడముండేలాగా కాంట్రసెప్షన్ వాడితే చాలా మంచిది. అలాంటప్పుడు ఈ లాంగ్ యాక్టింగ్ కాంట్రసెప్టివ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇదేదో వాడేస్తే ఇంకా పిల్లలు పుట్టరు అనేం లేదు. తప్పకుండా ఎప్పుడో రేర్గా కొంచెం కష్టం ఉండొచ్చేమో, కానీ తప్పకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మళ్ళీ పిల్లలు పుట్టేస్తారు. బిడ్డకి ఎడ ఉండడం వల్ల తల్లి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కాంట్రసెప్షన్ ఎన్ని రోజులైనా వాడచ్చు. దీన్ని కానీ టెంపరీ మెథడ్స్ అంటారు. పర్మనెంట్ మెథడ్స్ చేశారంటే ఏంటంటే, ఎప్పుడైనా ఏదన్నా ప్రమాదంలో పిల్లలకి ఏమన్నా వచ్చి మరణిస్తే ఈ ఆపరేషన్ తిరగబెట్టి కుట్టడానికి కష్టం అవుతుంది. మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. అలాంటప్పుడు తల్లి తండ్రి డిప్రెషన్లో పోవడం, లేకపోతే మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళడం. ఐవీఎఫ్ చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా డబ్బులతో కూడుకున్న పని. అలాంటివి కాకుండా ఈ టెంపరీ మెథడ్స్ వాడితే చాలా బాగుంటుంది. అందుకోసమని ఒక బిడ్డ పుట్టాక టెంపరీ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ వాడాలి. దాంట్లో ఒకసారి అయిపోయాక లాంగ్ యాక్టింగ్ కాంట్రసెప్టివ్స్ చాలా బాగుంటాయి. లేదా కాపర్టీ వాడవచ్చు, లేకపోతే మెరీనా వాడవచ్చు, లేకపోతే ఇంజెక్టబుల్ కాంట్రసెప్టివ్స్ వాడవచ్చు, లేకపోతే ఇంప్లనాన్ అని ఉంటుంది, అది కూడాను రాడ్ అన్నమాట. అది ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా వాడచ్చు. లేదు మాకు ఇవన్నీ భయం అక్కర్లేదు అనుకుంటే మన ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఎప్పుడు ఉండనే ఉంటాయి. కానీ ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల ఏంటంటే పాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు అన్నమాట. అరే బిడ్డకు పాలు తాగిస్తున్నాను, ఇది వేసుకున్నాక మా బిడ్డకు ఎట్లా చూసుకుంటామని. అందుకోసమని అవసరం లేదు, పాలు తాగించాలి అనుకున్న వాళ్ళు అది కూడా వాడాల్సిన అవసరం ఉండదు. హస్బెండ్స్ నిరోధ్ వాడితే చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైనా మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దానికి కూడా. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అని అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు. అది ఏంటంటే పీరియడ్స్ వచ్చాక 14th డే యూజువల్గా అండం విడుదలవుతుంది అనమాట. బై ఛాన్స్ ఆ టైంలో మీరు ఏమి ఫ్యామిలీ ప్లానింగ్ వాడకపోయినా, లేకపోతే నిరోధు ఫెయిల్ అయినా, గర్భం వస్తుందేమో అని అనుమానం వస్తే ఇమ్మీడియట్గా మీరు ఒక పిల్ నెక్స్ట్ డే, అంటే ఇంటర్ కోర్స్ అయిన నెక్స్ట్ డే ఈ ఒక పిల్లు వేసేసుకుంటే యూజువల్గా మెన్సెస్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ ఎప్పుడు కాంట్రసెప్షన్ లాగా అంటే వాడకూడదు. ఓన్లీ ఇది మిస్ అయినప్పుడు. అది అబార్షన్ పిల్ కాదు. ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ పిల్ వాడితే కూడా అబార్షన్ కాదు. కాబట్టి ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ ఏమన్నా మిస్ అయ్యి సరిగ్గా వాడకపోయి అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ వాడాలి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే వర్డ్ అండి. ప్రెగ్నెన్సీ రావాలి అంటే పెళ్ళి మాత్రం 21 సంవత్సరాల తర్వాతనే చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపల వస్తే చాలా బాగుంటుంది. అది చాలా ముందుగా 18 ఏళ్ల ముందు వచ్చినా మంచిది కాదు. 35 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటామంటే కూడా మంచిది కాదు. దానికి బికాజ్ వాళ్ళకి అప్పుడే 35 ఏళ్ళు వచ్చేసి దానికి తోడు ఎన్నో రకాల జబ్బులు ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఇంకేమైనా జబ్బులు ఉండొచ్చు. పుట్టబోయే బిడ్డలకు కూడా కంజెంటల్ అనామలీస్ వచ్చే పాసిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. రెండోది, ఒక బిడ్డకు అంతరం ఉండేలాగా కాంట్రసెప్షన్ వాడండి. పర్మనెంట్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ అంత మేము ప్రోత్సహించము. అవసరం అనుకుంటే చేయించుకోవచ్చు అనుకోండి. కానీ బిడ్డకు ఎడమిచ్చి
అప్పుడు తల్లికి బాగుంటుంది, బిడ్డకి బాగుంటుంది. ఇలాగే లాంగ్ యాక్టింగ్ కాంట్రసెప్టివ్స్ ఎన్నేళ్ళైనా వాడొచ్చండి. 10 ఏళ్ళు వాడుకోవచ్చు, 15 ఏళ్ళు మళ్ళీ మళ్ళీ మార్చి కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇద్దరు పిల్లలు చాలు మాకు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకుంటే వాసెక్టమీ చేయించుకోవడం, హస్బెండ్ని ప్రోత్సహించి వాసెక్టమీ చేయించుకోవడం, అది ఆపరేషన్ పరంగా ఈజీ, తొందరగా అయిపోతుంది. దానివల్ల ఎవరికి ఏమి బాధ కూడా ఉండదు, వాళ్ళు మామూలుగా పని కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడాను దీన్ని బట్టి మీరు ఏది మీకు బాగుంటుంది, ఏది అన్వయించుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించి డాక్టర్ని సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు.